జై శ్రీరామ్. నిన్న 3 రోజుల నుండి మనం మీరు ఈరోజు రాత్రి 31న నైట్ మందు తాగద్దు, మీ ఇళ్లలో ఉండాలి. నేను చాలా సార్లు ఈ యూట్యూబ్లో కాశెట్ కుమార్ ఇంపాక్ట్ లా పంపించాను. జనానికి దగ్గర ఒక 20-30 వేల మందికి నాది రీచ్ అవుతుంది. 50-60 వేల మంది కూడా అవుతుంది. వేరే వాట్సాప్లలో పెడితే వాళ్ళు ఇంకో వాట్సాప్లో పెడతారు, అది నడుస్తూ ఉంటుంది. అయినా పోలీస్ కమిషనర్ కూడా మీరు ఇండ్లలో ఉండండి, బయట తిరగకూడదు, మేము కేసు బుక్ చేస్తున్నాము అని ఆల్రెడీ చెప్పారు. వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసు బుక్ చేస్తాము, మీకు వారం రోజులు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తాం అని పోలీసు హెచ్చరించినా కూడా, యూట్యూబ్లలో చేసినా కూడా, పేపర్లలో ఇచ్చినా కూడా నైటు దగ్గర 5-6 వేల మంది పట్టుకున్నారు. పట్టుకొని కేసు బుక్ చేసిర్రు, వాళ్ళ దగ్గర ఫైన్ వసూలు చేసిర్రు. అంటే చూడు, తాగుడుకి ఎంత బానిసైనరో జనం, యూత్ ఇదంతా ఎవరి మాట వినట్లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు పక్కింటోడు చెప్పినా కూడా వినట్లేదు, తల్లిదండ్రులు చెప్పినా వినట్లేదు. వాళ్ళది యూత్ ఎడిపోతుంది అని దాని మీద ఒక అధ్యయనం చేస్తే వాళ్ళ శనికావేశం ముత్తంత సంతోషానికి వాళ్ళు డ్యాన్సులు చేసుడు, పోరగాళ్ళతో వాళ్ళ దోస్తులతో డ్యాన్సులు చేసుడు, పాములైన ఎగురుడు, దునుకుడు ఇవి చేస్తా ఉన్నారు. ఇది చేస్తే ఏముంటది వాళ్ళకు? వాడే యాక్సిడెంట్ అయింది, వారికి 2-3 చనిపోయిండ్రు. ఇప్పుడు వాడు ఫైన్ వేసిండు, వాడు పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టారు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఇంత జరిగినా కూడా వీళ్ళు ఈ రకంగా ఎందుకు మారుతున్నారు? ఇది మారితే ఏమంటారు అంటే, తల్లిదండ్రుల పెంపకం మంచిగా లేదు, తల్లిదండ్రులే తప్పు అని జనం అనుకుంటారు. జనం ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమయ్యా మీ నాన్న మీ అమ్మ నీకు చెప్తలేడా? అసలు మీ నాన్నకు బుద్ధి ఉందా, మీ అమ్మకు బుద్ధి ఉందా, ఇదేనా మీకు నేర్పేది అని ఇట్లా చెప్తున్నారు. ఎవరు తల్లిదండ్రులు ఎలా చెప్పారంటే, ఒక టీచర్ చెప్పినట్టు చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. చెప్పి ఇప్పుడే వస్తాయని పోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వస్తున్నారు. అయితే వీళ్ళు ఎలా మారుతారంటే, ఎలా మారరు. వాడు కాలు చేతులు ఇరిగిన తర్వాత, అమ్మ నువ్వు చెప్పింది మంచిది, డాడీ నువ్వు చెప్పింది మంచిది అప్పుడు అంటారు. ఆ కాళ్ళు మొత్తం 2 కాళ్ళు తీసేసారు. నేను ఒక వాడు చూశాను, నేను మా నాన్న చెప్తే తినలేదు సార్, నేను మా అమ్మ చెప్తే తినలే, ఇలా జరిగింది సార్ అని వాడు ఏడుస్తుండేవాడు. నేను వాడికి హాస్పిటల్ పోయి చూశాను. ఇలా వీళ్ళు ఈ పబ్లిక్ ఎప్పుడు మారుతారో ఏమో తెలియదు. ఈ మారిన రోజునే మన జనాభాకు యాక్సిడెంట్ కాకుండా బయట జనాలు మంచిగుంటారు. తల్లిదండ్రులు మనకు మంచిగా ఎంత చెప్తే అంత పిల్లల కోసమే మంచి చెప్తారు. తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలి, పిల్లలు ప్రయోగులు కావాలి, పెద్దవాళ్ళు కావాలి, మంచిగా ఉండాలని తల్లిదండ్రులు చెప్తారు. చెప్తే వీళ్ళు కొంతమంది ఇన్నోడు మంచిగా అవుతుండు, ఇన్నోడు మన కర్మ వాడు ఆడిపోతుండండి. అందుకే మనం ఒకటే యూత్కు చెప్పే, దయచేసి మీరందరూ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. వాళ్ళు చెప్పిన మాట విని మీరు చదువుకోండి. మీరు నేను డాక్టర్ కావన్నా, కలెక్టర్ కావన్నా, అదో కలగనండి. ఆ కళలు కానీ దాని మీద పోండి. అందరికి జాబులు రాకుంటే మీరు బిజినెస్ చేసుకోండి. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, ఆడ పండ్ల దుకాణం పెట్టుకుని బతుకుతలేదా? దేవుని గుళ్ళే ఉన్నాయి, పండ్ల దుకాణం పెట్టుకుని బతుకుతలేదా? ఎన్నో మార్గాలు ఉన్నాయి మనం బతికేందుకు. మీరు అందుకే వాళ్ళని కొంచెం గౌరవించాలి. తల్లిదండ్రులను వాళ్ళను అడుగుదాడలు నడవండి. మీరు వాళ్ళు చెప్పిన పని చేయాలి, మీరు అప్పుడే బాగుపడతారు.